చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంటైర్ పాలిటిక్స్ చూసినట్లయితే భూమి ఎలా తన వశం చేసుకోవాలి, భూమిని ఎలా తన వశం చేసుకోవాలి, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజకీయాల్లో ఉంటే ఏ విధంగా చేస్తాడో అదే విధంగా చేసి నేను అభివృద్ధి చేశానని చెప్పే తత్వం అయింది. ఆ రోజు హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ. ఇక్కడ లోకేష్ గారు దొరికిపోయింది ఏంటంటే, ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏమిటి, మీరు ఏదైనా పాలసీ చేశారా, ఇండస్ట్రియల్ పాలసీ, ఆ పాలసీ ద్వారా ఈ భూమి ఇచ్చారా? 21 ఎకరాల పైచిలకు 99 పైసలకి ఇవ్వడం చాలా విడ్డూరం. దానికి ఏం వంక పెట్టారు, టీసీఎస్ అని వంక పెట్టారు. అది ప్రభుత్వ ధర ఎంత, 300 కోట్లు. 300 కోట్ల రూపాయల భూమి అంటే ప్రభుత్వ ధర. బహిరంగ మార్కెట్లో దాని ధర ఎంత, 1500 కోట్లు. ఇప్పుడు ఆ కంపెనీ పెట్టుబడి ఎంత, 1100 కోట్లు. 1100 కోట్లు 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయి కల్పన అంటున్నది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తాయా, అది ఒక ప్రశ్న. రెండవది, మేము 90 నుంచి కూడా ఇదే పాలసీలో నడుస్తున్నామని మాట చెప్పారు ఆయన. కియా మోటార్స్కి ఇచ్చినటువంటి దానిపైన కానీ దాన్ని అడ్డు పెట్టుకుని ఇవాళ ఇంకొక కంపెనీని వాళ్ళు ఫ్లోట్ చేశారు. 2 మాసాల కంపెనీ ఉర్సా కంపెనీకి 2 మాసాల టైంలో, అంటే ఒకటి ముందు పెట్టి ఒక నేరం అంటే ఒక తప్పిదం చేయడానికి ముందు ఏది మనం ప్రవేశపెట్టి దాన్ని అడాప్ట్ చేసుకుని రెండో తప్పు చేయాలనేటువంటి ఆలోచన. దానికి చూసి 59 ఎకరాలు సుమారుగా అదంతా ఒక 15,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఇచ్చారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడంటే, ప్రజలను అత్యంత ఘోరంగా మోసం చేయటం కదా ఇది. అంటే మొన్న క్రిస్టియన్స్కి 30 కోట్లు రిలీజ్ చేశాడు. అబ్బా, చంద్రబాబు నాయుడు అంత గొప్పవాడు లేదని అనిపించుకోవడానికి. ఒక పక్క ప్రకటనలు, ప్రచారాలు, రెండో పక్క దోపిడీ. ఇది తెలియకుండా ఇవాళ ఈ జరుగుతున్నటువంటి ఉదంతం మీద చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో, భూమికి సంబంధించిన భూమిని ఏ విధంగా తన అనుయాయులకి కట్టబెట్టడం ద్వారా ఏ విధంగా ప్రతిఫలం పొందాలి. ఇందులో ఏ ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు జరుగుతుంది? 99 పైసలకి ఎకరం భూమి వైజాగ్లో ఇవ్వటం అని అంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంటే పేదలకు ఇళ్ల పట్టాల మీద మీకు శ్రద్ధ లేదు, పేదలకు ఇల్లు కట్టించడం మీకు శ్రద్ధ లేదు, లేదా ఈ రాష్ట్రంలో ఇంకా చాలా వనరులు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయడానికి మీకు శ్రద్ధ లేదు. మీరు ఒక ప్రచారాన్ని పెద్దదిగా చూపించి ఆ ముసుగులో ప్రజాధనాన్ని ఏ విధంగా కొల్లగొట్టాలనేటువంటిది ఈ 2 ఉదాహరణలు చాలు. నిన్న జరిగినటువంటి ఈ 2 ఉదాహరణలు చాలు. చంద్రబాబు నాయుడు గారు ఒక దోపిడీకి చేసినటువంటి ప్రయత్నంలో ఏ విధంగా చేస్తాడో, ఆయన ఎమ్మో ఎలా ఉంది, ఆయన చేసే విధానం ఎలా ఉంది చూసినట్లయితే ప్రజలకు ఒకటి చెప్తాడు, లోపల జరుగుతున్నది వాస్తవాలు ఇవి. ఈ వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది.